హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారండి. ఏంటంటే ఏ పథకం ఎప్పుడు ఇస్తారు, ఇదండి వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఆల్రెడీ స్కూళ్ళు ప్రారంభం అయిపోయాయి, స్కూళ్ళు పునఃప్రారంభం అయిపోయాయి. అలాగే రైతులకేమో వరి నాట్లు అలాగే వ్యవసాయ పనులు ప్రారంభమైపోయాయి. కాబట్టి ఇలా కొన్ని అయితే కనుక ప్రారంభం అయిపోయాయండి. కాబట్టి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పథకం ఎప్పుడు ఇస్తారో తెలియట్లా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అన్ని వాటి గురించి డిస్కస్ చేస్తుంది, అన్నిటి గురించి సమీక్ష చేస్తుంది. ఒక్క పెన్షన్ గురించి మాత్రమే మాట్లాడుతుంది తప్ప మిగిలిన పథకాలు వేటి గురించి కూడా ఎవరు కూడా మాట్లాడకపోయేసరికి వాళ్ళకి లేనిపోయిన అనుమానం వాళ్ళకి తావుతీస్తుంది. నిజమండి, ఎందుకంటే మిగిలిన పథకాల గురించి మాట్లాడటం లేదండి. అమ్మఒడి ఆల్రెడీ వేసేయాలి కదా, సారీ అమ్మఒడి కాదు, దాని పేరు మార్చారు, అమ్మకు వందనం. అమ్మకు వందనం వేసేయాలి కదా, ఆల్రెడీ యాక్చువల్గా అయితే కనుక జూన్ నెలలో పడిపోవాలని, మేలో వేసేసేవారు, ఇంతకుముందు జూన్ నెలలో వేయాలి. కాబట్టి ఈ అమ్మకు వందనం అనేది వేయకపోయేసరికి, అమౌంట్లు డిపాజిట్ చేయకపోయేసరికి అది చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే కనుక బుక్స్ కొనుక్కోవడానికి కానీ, స్కూల్లో ఫీజులు కట్టుకోవడానికి కానీ అవి కొంత చేదోడు వాదుడుగా ఉండేది కదా అమౌంట్. ఇప్పుడు ఇంకా అసలు పడుతుందా లేదా, అసలు వేస్తారా వేయరా, అలాంటి కొన్ని సందేహాలతోటి సతమతమవుతున్నారండి. అంతేకాదు రైతులు కూడా ఏదైతే రైతు భరోసా ఉందో దాని ద్వారా విత్తనాలు కొనుగోలుకు కానీ, అలాగే ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఇతరత్ర ఖర్చుల నిమిత్తం వాటిని వాడుకునేవారు. అది కూడా జూన్ నెలలో వేయటం, జూన్లో ఎప్పుడు అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలో. కానీ ఇప్పుడు ఇంకా ఏంటనేది ఒక డెసిషన్కి రాలా. కనీసం ఈ పథకాల గురించి ఊసైనా ఎత్తడం లేదు. ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాల గురించి ఒక ఊసు కూడా మాట్లాడటంలా. కాబట్టి ఏ పథకం ఎప్పుడు వస్తుంది అనేది జనాలకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు వస్తుందా రాదా, అసలు అమ్మకు వందనం అన్నారు, అమ్మఒడిని తీసుకొచ్చి అమ్మకు వందనం అన్నారు కదా, వందనమైనా సరే ఈ నెలలో వేస్తారా వేయరా. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదంటే కనుక తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి బుక్స్ కోసమనో లేకపోతే వాటి కోసం ఫీజుల కోసమనో వీటి కోసమనో మొత్తానికి ఏంటంటే మళ్ళీ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అవి ఉంటే వాళ్ళకి చాలా మటుకి కవర్ అయిపోద్ది అనమాట. అది నేను చెప్పేది. ఏంటంటే ఏ పథకం ఎప్పుడు వస్తుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అదే లాస్ట్ 5 yearsలో చూసుకుంటే కనుక పథకాలు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో దాని మీద ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు వాళ్ళు. నిజమండి, ఏంటంటే మేలో మత్స్యకార భరోసా అని, జూన్లో అమ్మఒడి అని, అక్టోబర్లో రైతు భరోసా అని, మార్చిలో విద్యా దీవెన అని, నవంబర్ డిసెంబర్లో చేయూతని, ఫిబ్రవరిలో నేతన్న నేస్తామని, అలాగే మార్చిలో కాపు నేస్తామని, అలాగే సెప్టెంబర్లో వాహనమిత్ర అని, ఫిబ్రవరిలో వైఎస్ఆర్ లా నేస్తామని, ఆగస్టులో జగనన్న చేదోడు అని, ఇలా ఒకటి కాదండి, ప్రతి పథకానికి ఒక డేటు ఒక మంత్ అని డిసైడ్ చేశారు ఇంతకుముందు. కాబట్టి ఇప్పుడు ఏ పథకం ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థం కావట్లా. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, అసలు వేయగలరా లేదా, ఈ పథకాలు ఇవ్వగలరా లేదా. ఆల్రెడీ అమ్మకు వందనం అలాగే రైతు భరోసా అసలు వేయలేదు, ఆల్రెడీ లాస్ట్ మంతే వేయాలి, ఇంకా జమ చేయలేదు. ఈ నెలలో కూడా జమ చేయకపోతే చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు దగ్గరగా మన వీడియోలన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఏంటంటే అమ్మఒడి జూన్లో యాక్చువల్గా అయితే కనుక జూన్లో అమ్మఒడి వేసేది అదే. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారనుకోండి, 40 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే 15,000 ఇస్తా అన్నారు అనుకోండి. కానీ అదే 40 లక్షలు కాదు, ఆ 40 లక్షలు కాస్త 80 లక్షలు అవ్వచ్చు, 80 లక్షలు కాస్త 120 లక్షల మంది అవ్వచ్చు. ఎందుకంటే అమ్మఒడి అనేది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నాడు ఆయన. కాబట్టి వేస్తానన్న ఆయన జూన్లో వేసేయాలి. జూన్ 1st వీక్లో లేదు, 2nd వీక్లో వేయాలి లేదు, ఆల్రెడీ జూన్ ఎండింగ్ వచ్చేసింది, జూలై నెలలో రాబోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా అయిపోతుంది. ఆల్రెడీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేసుకున్నారు. ఎక్కడో సప్పో చేసి తల్లిదండ్రులు పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేసారు చాలామంది. కానీ ఇంకా అమ్మఒడి పడకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రుల్లో ఒక అభద్రతా భావం, ఏంటంటే వేస్తారా వేయరా అని ఒక ఆందోళన భావం అయితే కనుక ఉందంటే ఎలాంటి మొహమాట లేదు. దానికోసం చాలామంది అంటే సుమారుగా 1,00,000 మంది, 1,00,000 కుటుంబాల దాకా, లక్ష కాదండి సారీ, ఇంచుమించుగా ఒక ఇంతకు ముందు లెక్కను చూసుకుంటే కనుక 40 లక్షల కుటుంబాల దాకా వాటి కోసం అయితే కనుక వెయిట్ చేస్తున్నాయి.
కాబట్టి ఎప్పుడు వేస్తారు ఏమేస్తారు అనేది అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. తర్వాత ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకే వేస్తామని అంటున్నారు, అది ఎంతవరకు సమంజసం? ఏంటంటే కొత్త చర్చ నడుస్తుంది. ఇప్పుడు అమ్మఒడిని అమ్మకు వందనం అని పేరు మార్చి ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకే వేస్తారని అంటున్నారు. అలా వేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అరే గత ప్రభుత్వం అలా చేయలేదు కదా, ఎంతమంది ఉన్నా సరే అది అమ్మకు ఒడి ఎవరున్నా సరే ఎక్కడ చదువుకున్నా సరే వాళ్ళకి చేదోడుగా ఉంటుంది తల్లిదండ్రులకి, కాబట్టి అని ఆ అమౌంట్లు వేసేసారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఓన్లీ ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకే మిగిలిన వాళ్ళకి ఎదురు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియలేదు. కాబట్టి ఫీజులు కట్టే టైం కాబట్టి డబ్బులు లేక వడ్డీల కోసం తల్లిదండ్రులు వెళ్తున్నారు అనేది జరుగుతుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి ఎవరంటే నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఈ డబ్బులు ఎప్పుడేస్తారు అని జనాలు ఎదురు చూస్తున్నారు. నేను కూడా అడుగుతున్నా, నారా లోకేష్ గారు ఈ డబ్బులు ఎప్పుడేస్తారు? అమ్మకు వందనం అనే డబ్బులు. కాబట్టి ఏంటంటే 44 లక్షల తల్లులకు ఇంకోటి ఏంటిది 26,000 కోట్లు ఆల్రెడీ డిపాజిట్ చేశారు. ఎందుకంటే ఏదైతే అమ్మఒడి ఉందో ఆల్రెడీ అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. 44.5 లక్షల తల్లులకు 26,000 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకం కింద డిపాజిట్ చేసి ఉంచాలి ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్. అది మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఇప్పటికే లేట్ అయిపోయింది. కాబట్టి ఎకాబిగిన హుటాహుటిన మీరు దాని మీద సత్వరమైనటువంటి చర్యలు అయితే కనుక తీసుకోవాలి. తల్లిదండ్రులందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాదండి, అలాగే కాలేజీలు కూడా ప్రారంభించేశారు. కాలేజీలో చదివే వాళ్ళకి, హాస్టల్లో చదివే వాళ్ళకి విద్యా దీవెనని, వసతి దీవెనని. కాబట్టి ఆల్రెడీ దానికి సంబంధించిన అమౌంట్ కూడా వైసీపీ వాళ్ళు ఏప్రిల్లోనే జమ చేశారు, ఏప్రిల్లోనే డిపాజిట్ చేశారు. కానీ ఎలక్షన్ వల్ల ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ వల్ల, అంటే మీరు కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ గారికి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కంప్లైంట్ చేయడం వల్ల వాటిని ఆపారు. ఎలక్షన్లో ఇవ్వడం కుదరదని. కరెక్టే, ఎలక్షన్లు ఇవ్వడం కుదరదు, మీరు ఏదో భయపడ్డారో లేకపోతే ఏదో జరిగింది ఇవ్వకూడదన్నారు, ఆపారు. కానీ ఎలక్షన్ అయిపోయిందిగా, మీరు విన్నింగ్ అయ్యారు కదా. కానీ ఇప్పుడు మరి వాటి విన్నింగ్ ఆపుతున్నారు. మేలో పడాల్సినవి, ఏప్రిల్లో పడాల్సినవి, జూన్లో పడాల్సినవి ఆ అమౌంట్లన్నీ ఎందుకు డిస్పాచ్ చేయట్లేదు? చాలామంది తల్లిదండ్రులు వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది మీ దృష్టికి తీసుకురావాలని మాలాంటి వాళ్ళందరూ తాపత్రయం. కాబట్టి ఏదైతే విద్యా దీవెన ఉందో అలాగే వసతి దీవెన ఉందో అది ఇంకా వేయలేదు. ఎలా అంటే ఇవి వేయకపోతే వద్దంటే ఇయర్ ప్రమోట్ కారు. ఎందుకంటే ఆ లాస్ట్ ఇయర్ ఈఎంఐ కట్టకపోతే కనుక వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, హాస్టల్ ఫీజులు అయితే కనుక వాళ్ళకి చెల్లించకపోతే వాళ్ళకి మళ్ళీ హాస్టల్ ఫెసిలిటీ కల్పించకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తలెత్తుతాయి. కాబట్టి విద్యా దీవెన కింద 30 లక్షల మంది విద్యార్థులకి 12,600 కోట్ల రూపాయలు జమ చేశారు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం. వసతి దీవెన కింద 25 లక్షల మందికి 4,300 కోట్ల రూపాయలు జమ చేశారు ఆల్రెడీ. ఈ జమ చేసిన అమౌంట్లు మీరు ఓకే చేసి నొక్కడమే. కాబట్టి ఇంకా ఇవ్వకపోతే కనుక విద్యార్థులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతారు. విద్యార్థుల్లో చాలా సమస్యలు తలెత్తుతాయి. అది నేను అనేది. కాబట్టి ఎన్నికలు కూడా కంప్లైంట్ చేసి ఆపించింది మీరే కాదని అంటలా. కానీ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు వాటిని అమౌంట్ని తల్లిదండ్రుల ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి, విద్యార్థులకి వాటిని పంపాలి కదా. ఎందుకని ఇంకా లేట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, జరిగిపోతుంది కదా అని మా ఉద్దేశం. తర్వాత వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు. మహిళలకు ప్రత్యేకించి 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి 5,065 కోట్ల రూపాయలు జమ చేస్తే 2,900 కోట్ల రూపాయలు ఆల్రెడీ చాలామంది తల్లుల ఖాతాల్లోకి వెళ్ళినాయి, ఆడవాళ్ళ మహిళల ఖాతాల్లోకి వెళ్ళినాయి. ఇంకా నాకు తెలుసు 2,200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ పెండింగ్ ఎందుకు వచ్చిందంటే మధ్యలో ఆఫ్ చేశారు. మీరు ఎవరైనా కుదరదు ఇస్తే మళ్ళీ జగన్ గారికి ఓట్లు వేస్తారు, ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి దీన్ని ఆపించారు. ఆపించిన మీరే మళ్ళీ వేయించాలి కదండి, ఇంకా వేయించాలి. చాలామంది మీకు పడ్డదా మాకు పడలా, మీకు పడ్డదా మాకు పడలా. చాలామంది చాలా నిరాశలో అయితే ఉన్నారు. ఎందుకంటే వచ్చినప్పుడే వేస్తారేమో అనుకున్నారు, ఇంకేలేదు కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే మత్స్యకార భరోసా చూస్తే కనుక ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు చేపల వేటకు వెళ్ళడానికి నిషేధం. ఎందుకని? ఆ టైంలో చేపల వేటకి వెళ్తే చేపలు పునరుత్పత్తి జరిగే టైం, గుడ్లు పెడుతుంది, కలుసుకుంటాయి. కాబట్టి ఆ టైంలో వెళ్ళడం కుదరదు. కాబట్టి చేపల వేటను నిషేధిస్తారు. ఎప్పుడు? ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు. కాబట్టి 2 నెలలు వీళ్ళు వేటకెళ్ళరు. వేటకెళ్ళిన సమయంలో వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధిని 2 నెలలు కోల్పోతుంది. కాబట్టి ప్రభుత్వం వేట నిషేధించింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఎంతో కొంత వాళ్ళకి ఆసరా కల్పించాలి. కాబట్టి ఆ 2 నెలలకు గాను 10,000 చొప్పున
వాళ్ళకి ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న డబ్బులు ఏవైతున్నాయో ఆల్రెడీ ఈ నెలలో పడిపోవాలా, జూన్ ఫస్ట్ వీక్లో పడలా, ఏప్రిల్లో పడాలి పడలేదు, మేలో పడాలి పడలేదు, జూన్లో పడాలి పడలేదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. 2 నెలలు ఏమీ ఉండదు వాళ్ళకి. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుని మత్స్యకార మినిస్టర్ ఎవరంటే మత్స్యకార మినిస్టర్ అచ్చెన్నాయుడు గారండి. అచ్చెన్నాయుడు గారు కూడా ఆయన శాఖలో 2 పెండింగ్ ఉంటాయి, మత్స్యకార భరోసా అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా. ఇవన్నీ కూడాను సిదిలి అప్పలరాజు గారు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి. కాబట్టి ఇది కూడా ఒకసారి దృష్టించాలి. కాబట్టి వాళ్ళకి మత్స్యకార భరోసాలో మత్స్యకారులకి ఖచ్చితంగా 10,000 రూపాయలు వెయ్యాలి. ఇంకా వెయ్యలేదు, డేట్ దాటిపోతుంది, నెలలు దాటిపోతున్నాయి, తర్వాత వేసిన ఉపయోగపడదు. ఈ 2 నెలలు వాళ్ళకి అవసరం కాబట్టి వేయకపోతే కనుక వాళ్ళు మళ్ళీ వడ్డీలకి వెళ్తారు, అప్పులు చేయాల్సి వస్తుంది. అది పరిస్థితి. అలాగే ఏదైతే వైఎస్ఆర్ చేయూతుందో మహిళలకి, అది ఎవరి కింద ఉందంటే పంచాయతీరాజ్ శాఖ, రూరల్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అది కూడా ఆలోచించి మహిళలకు వేయాల్సినటువంటి వైఎస్ఆర్ చేయూతకు ఏదైతే పెండింగ్ ఉందో 2,200 కోట్లు దాన్ని కూడా రిలీజ్ చేయాలి. ఆల్రెడీ ఫిక్స్డ్ చేసిన అమౌంట్ అది. తర్వాత మేలో చూసుకుంటే కనుక ఇలాగా ఏ సంవత్సరం ఉంది, 12 నెలల్లో ఏ నెలది ఏ టైంలో వేస్తుంది ఏంటి, ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఎలాగ చేశారంటే ఇది ఏంటి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటూ క్యాలెండర్ డిసైడ్ చేసి పలానా నెలలో పలాంది, మేలో మత్స్యకార భరోసా, జూన్లో అమ్మఒడి, అక్టోబర్లో రైతు భరోసా, నవంబర్ డిసెంబర్లో చేయూత, ఫిబ్రవరి నేతన్న నేస్తం 24,000, మార్చిలో కాపు నేస్తం 15,000, ఫిబ్రవరిలో వైఎస్ఆర్ నేస్తం 10,000, ఆగస్టులో జగనన్నకు చేదోడు 10,000, టైలర్స్కు, రైతుకు, నాయల బ్రాహ్మణులకు, ఇలా ఒక సపరేట్ ఒక క్యాలెండర్ డిసైడ్ చేశారు. పలానా నెల జూన్ నెల, ఈ నెలలో ఖచ్చితంగా మాకు అమ్మఒడి పడిపోద్దే, అలాగా అయితే మేలోనా, అయితే మాకు మత్స్యకార భరోసా వచ్చేస్తుంది అని జనాలు వెయిట్ చేసేవారు. ఇప్పుడు ఏమైంది, ఇంకా పళ్ళ ఆల్రెడీ డిపాజిట్ చేసిన అమౌంట్లే ఇంకా వేయలేదు. కాబట్టి జనాల్లో ఒకంత అభద్రత భావం లేదా ఒకంత నైరాశ్యం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి వేయాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి వేసేస్తే కనుక కొంచెం వాళ్ళకు ఉండే ఇబ్బందులు తప్పుతాయి. లేదు ఇంకొక డౌట్ వస్తుంది, అసలు చేస్తారా చేయరా చెప్పచ్చు గట్టిగా, అసలు చేస్తారా చేయరా. కాబట్టి ఏదైతే పథకాలు వేస్తారో వేరేది చాలా డౌట్ ఉంటుంది. కానీ ఆ డౌట్ రాకుండా జనాల్లో లేనిపోయిన అనుమానాలకు తావు తీయకుండా, కాబట్టి టైం టు టైం ఇవన్నీ వేస్తారా అని ఆశిస్తున్నారు చాలామంది జనం. ఎందుకంటే వేస్తామని చెప్పారు, ఇచ్చిన పథకాల కన్నా డబల్ చేసి మనీ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఏదైతే పెన్షన్ ఉందో, పెన్షన్ గురించి ఒకదాని గురించి మాట్లాడతారండి. వాస్తవం మాట్లాడాలంటే మిగిలిన పథకాలు అన్నింటి గురించి మాట్లాడట్లా. కాబట్టి పెన్షన్ గురించి తప్ప మిగిలిన పథకాల గురించి మాట్లాడకపోతే జనాల్లో లేనిపోయిన డౌట్లు వస్తున్నాయి. పెన్షన్ కూడా మీరు అందరికీ ఇవ్వట్లేదంట. ఎలా అంటే ఏదైతే 3,000 ఉందో 4,000 చేసాం వాళ్ళకి మాత్రమే, అంటే వీడియో పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ మాత్రమే పెంచి ఇస్తాం. మిగిలిన పెంచి ఇవ్వాలి కదా మరి. ఏదైతే దివ్యాంగులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, అలాగే కిడ్నీ బాధితులు ఉన్నారో, ఇలాగ కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళ పెద్ద పెద్ద డిసీజెస్కి ఏవైతే మీరు పెన్షన్ ఇస్తున్నారో వాటిని కూడా పెంచేస్తారని మీరు ఆల్రెడీ ఎన్నికల హామీలో వాగ్దానం చేస్తారు. కానీ అలా లేదు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళకి మాత్రమే పెంచేస్తున్నారు అని అయితే కనుక బయట పబ్లిక్ టాకు. కాబట్టి పెంచింది అందరికీ పెంచారా లేకపోతే వాళ్ళకి మాత్రమే పెంచారా ఏంటనేది ఒక క్లారిటీ క్లియర్గా లేదు. కాబట్టి ఆ స్పష్టత కోల్పోయేదానికి జనాల్లో కొంచెం ఒకంత ఆందోళన అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఏది చేసినా ఒక సమీక్ష నిర్వహించి మిగిలిన శాఖల మీద సమీక్ష ఎలా నిర్వహిస్తున్నారో ఈ సంక్షేమ పథకాల మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి మీరు చెప్పిన హామీలు, వాగ్దానాలు ఏ టైంలో ఎప్పుడు ఏది ఎలా ఇస్తున్నారు, ఏ పథకం ఎప్పుడు ఎలా ఇస్తున్నారు ఒక క్లియర్గా ఉంటే కనుక చాలా బాగుంటుందని ప్రజలందరూ అనుకున్నారు. అది మన ఉద్దేశం. చూస్తున్నా మీరు అందరూ కూడా మన మాటలు ఇస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.